వెల్కమ్. సో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అలాగే తెలుగులో అందిస్తున్న నిర్మాతలు అందరూ వేదికపైనే ఉన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ విశాఖ్ సార్, అండ్ ద వే యూ డూ ఎక్సెంట్రిక్ యువర్ యాక్టింగ్ అండ్ ఆల్ నో వీఆర్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఫిల్మ్ గురించి నేను మాట్లాడకన్నా సుబ్బారావు గారు మాట్లాడినా బాగుంటుంది. ఎందుకంటే మేము ఫిల్మ్ రెడీ అయిన తర్వాత తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఒకరి చూడాలని చెప్పారు. అప్పుడు ఒక మీడియేటర్ వచ్చి సుబ్బారావు గారు చూడాలని చెప్తున్నారు సార్, మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పారు. సార్ ఇంకా తెలుగు రెడీ కాలేదు, సబ్ టైటిల్లో ఉంది, ఫైనల్ ఫిల్మ్ కూడా రెడీ కాలేదు, బట్ ఆయనకు ఓకేనా సార్? ఆయన తమిళ్ చాలా అర్థమవుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, తమిళ్ చాలా మాట్లాడతారు సార్, మీరు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేయండి చెప్పారు. రండి అని చెప్పాను సార్. నాకు చాలా సంతోషం ఏమిటంటే ఆయన పిక్చర్ చూసిన 10 నిమిషాల్లో ఆయన ఏం చెప్పారంటే, సార్ ఈ ఫిల్మ్ నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను, నాకు ఇచ్చేయండి ఈ ఫిల్మ్ చెప్పారు. ఆ కన్విక్షన్ కోసరం, ఆ కమిట్మెంట్ కోసరం, ఆ ప్యాషన్ కోసరం నేను వెంటనే నా పార్ట్నర్ దగ్గర మాట్లాడి చెప్పాను, సార్ ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన ఏ అమౌంట్ చెప్పినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద ఫిల్మ్. ఫస్ట్ మనం ఒక ప్యాషన్తో ఒక ఫిల్మ్ చేస్తున్నాము, ఆ ప్యాషన్ అండర్స్టాండ్ చేసుకొని ఆయన ఫిల్మ్లో తెలుగులో నేను రిలీజ్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మా క్వీన్ నాగదుర్గా గారు ఉన్నారని చెప్పారు. సో అండ్ పవిష్ ఇస్ ఆల్రెడీ నిలవకి 8 మిలియన్ కోపం ఫిల్మ్లో ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ తెలుసు. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఏం ప్రాబ్లం లేదు, నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ సుబ్బారావు గారు ఫర్ దిస్ సపోర్ట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ ఫిల్మ్ తెలుగులో వస్తుంది. లేదంటే వీఆర్ లైక్ వండరింగ్, తమిళ్లో రిలీజ్కే చాలా టెన్షన్లో ఉన్నాం మేము, చాలా ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎవ్రీ వీక్ 4-5 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ తర్వాత సెన్సర్ రూల్స్ ఇంత పెద్దగా ఉంది కళ్యాణ్ గారు, అంత ఈజీ కాదు సార్ సెన్సర్ సర్టిఫికేట్ తీసుకుని రావడం. మీకు తెలుసు జననాయకన్ ఒకసారి చూస్తున్నారంటే ఒక చిన్న ఫిల్మ్ కూడా సెన్సర్ సర్టిఫికేట్ తీయడం సార్. ఇప్పుడు ఏంటంటే తెలుగు డబ్బింగ్ కోసం నేను ఇప్పుడు చేంబర్ వెళ్ళాను, అక్కడ వెళ్ళి సెన్సర్ ఆఫీస్లో అడుగుతున్నప్పుడు 15 ఫిల్మ్స్ క్యూలు ఉండమాట. ఓకే నేను తమిళలో చెన్నైలో చేసుకుంటాను, అక్కడ 7 ఫిల్మ్ ఉంది, 7 ఫిల్మ్స్ క్యూలు ఉంది, ఎలాగైనా తెలుగు తీసుకుంటాను, నేను అక్కడ చేసుకున్నాను. ఇప్పుడే ఈరోజే తమిళ్ సెన్సర్ వచ్చింది. అంత అడావడి ఉంది ఒక ఫిల్మ్ తీసుకుని రావడం అంటే, సెన్సర్ నుంచి ప్రమోషన్ నుంచి రిలీజ్ కాంపిటీషన్ అన్నీ అడావడి ఉన్నప్పుడు మనం ఎలా ఫిల్మ్ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాము, మార్కెటింగ్ ప్రమోషన్ అన్నీ చేయాలా அப்படின்னு చెప్పినప్పుడు దినేష్ గారు చెప్పారు, సార్ ట్రై చేద్దాం చెప్పారు. మాకు ఒక జీని అలా వచ్చి నా ఫిల్మ్ని ఇక్కడ తీసుకొచ్చిన మన సుబ్బారావు గారికి మా ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ టు దిస్. ఈ ఫిల్మ్ గురించి మీరు చెప్పండి, అది బాగుంటుంది. మేము మాకన్నా మీరు చూసిన వల్ల మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన